మహాశివరాత్రి సంవత్సరంలో వచ్చే ఒక్క రోజు రాత్రి ఎందుకంత శక్తివంతమైనది? శివరాత్రి నైట్ జాగారం ఎందుకుంటారో తెలుసా నీకు? సముద్ర మదనం అనే కథ ప్రకారము ఈ కథని, ఈ స్టోరీని నీకు అర్థమయ్యేలా చెప్తా. జస్ట్ ఒక 2 minutes. మళ్ళీ బహుశా నా వీడియో నీ దగ్గర రాకపోవచ్చు. ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి. దేవతలు రాక్షసులు సముద్ర క్షీరం చేస్తున్నప్పుడు అందులోకి వెళ్ళి హాలాహాలం అని ఒక విషయం బయటకు వస్తుంది. ఆ విషయం ఎలా అంటే, అది కింద పడ్డదనుకో ప్రపంచం అంతా అంతరించిపోతుంది. సో ఈ విషయం తెలుసుకున్న దేవతలు రాక్షసులు మాకొద్దు అంటే మాకొద్దు అంటున్న సమయంలోని ఈ శివుడు ఈ విషయాన్ని గమనించి శివుడే వెళ్ళేసి ఆ విషయాన్ని తీసుకుందామని వెళ్తాడు. ఒకవేళ ఈ విషయాన్ని శివుడు తాగితే శివునికి ప్రాబ్లం అవుతుంది అండ్ ప్రపంచం కూడా అంతరించిపోతుంది అని గ్రహించిన పార్వతీదేవి ఈ విషయాన్ని వెళ్ళేసి శివునికి చెప్తుంది. ఈ విషయం తెలిసినాక శివుడు దాని లోపలికి మింగలేక అండ్ బయటికి కక్కలేక గొంతులోనే ఉంచుకుంటాడు. సో ఆ టైంలోనే అందుకనేసి నీలకంఠుడు అని పేరు వస్తుంది శివునికి. గొంతులోనే ఉండటం వల్ల శివుడు మూర్చపోతాడు. లేవాలనేసి దేవతలందరూ భజనలు చేసుకుంటే నైట్ అంతా ఉంటారు, మెలుకోతోనే జాగారం చేస్తారు. అది జాగారం వెనుకున్న సీక్రెట్. అది ఫస్ట్ లవ్ మ్యారేజ్ ఇన్ ద వరల్డ్.